హలో గైస్, వెల్కమ్ టు జెనిక్స్ వ్యూ. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్. నాకైతే మూవీ చాలా నచ్చింది. చాలా ఎక్సలెంట్గా తీశారు మూవీ అయితే. ఎక్కడ కూడా బోర్ ఉండదు. ఇక ప్లాట్ విషయానికి వస్తే, మన కాంగ్ హోలో ఎర్త్ని ఎక్స్ప్లోర్ చేస్తుండగా కొన్ని డాగ్స్ లాంటి క్రియేచర్స్ తన వెంట పడుతుంటాయి. ఇలా జరుగుతున్న ప్రాసెస్లో ఒక కొండపై నుంచి ఒక రాయి పడుతుంది కిందకి. అది పడిన తర్వాత ఇలా జరుగుతున్న ప్రాసెస్లో అలా కొండపై నుంచి ఒక రాయి పడి ఒక హోల్ అనేది క్రియేట్ అవుతుంది. అది క్రియేట్ అయిన తర్వాత మన కాంగ్ అక్కడ ఇంకో ఏరియా ఉందని కనబడతాడు. ఆ ఏరియాని ఎక్స్ప్లోర్ చేస్తుండగా అక్కడ మనకి స్కార్ కింగ్ కనబడతాడు. తను కనిపించిన తర్వాత ఏమైందనేది స్టోరీ. ఈ మూవీకి హైలైట్ గ్రాఫిక్స్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అన్ని రియలిస్టిక్గా అనిపిస్తాయి. ఎక్కడ కూడా మీకు గ్రీన్ స్క్రీన్ వచ్చినట్టు అనిపించదు. మూవీ యొక్క పాయింట్ కరెక్ట్గా స్టిక్ అయి ఉంటుంది. ఏదైతే మనకు చూపించాలనుకున్నారో అది కరెక్ట్గా చూపించారు. ఇందులో ఒక 4-5 మాన్స్టర్స్ని కూడా చూపించారు. అవి కూడా చాలా బాగుంటాయి. ఇంకా ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడాలంటే, ఫస్ట్ హాఫ్ స్టార్టింగే కాంగ్ని చూపిస్తారు. ఇంకా ఎక్స్ప్లోర్ చేయడం అదంతా చూపిస్తారు. హోలో ఎర్త్ లోపలికి వెళ్ళడం, ఆ ఏరియాకి వెళ్ళడం అదంతా బాగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఎక్కడ ల్యాగ్ అనిపించదు. సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ కొద్దిగా ల్యాగ్ ఉంటుంది, కానీ లాస్ట్ 30 minutes హైలైట్ సీన్ అని చెప్పొచ్చు. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. సో దట్స్ ఫర్ దిస్ వీడియో గైస్, సైనింగ్ ఆఫ్ జెనిక్స్.